సర్వీసెస్కి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో హాబీ అనేది చాలా కంపల్షన్ ఉంటుంది, అది అడగాలి, అది రాయాలి అని అంటారు. మీ పరిస్థితి ఏంటి, ఏం రాశారు? సో సేమ్ నాకు అదే ఇష్యూ అయింది. నాకు యాక్చువల్గా పెయింటింగ్ అంటే ఇష్టం, బట్ నేనేం ప్రో కాదు పెయింటింగ్లో, ఏదో బిగినర్ పెయింటర్ టైప్. బట్ పెయింటింగ్ రాస్తే ఇష్యూ అనిపించింది నాకేంటంటే, వాళ్ళకి ఖచ్చితంగా చాలామంది పెయింటర్స్ మీద వాటి మీద అవగాహన ఉంటుంది. దే ఆర్ వెరీ వెల్ రెడ్ పీపుల్. సో నాకు అది ప్రాక్టికల్ అనిపించలేదు. రాసి వెళ్ళి గొయ్యిలో ఊకొని అక్కడ దాంట్లో పడ్డం ఎందుకని నేను అది రాయలేదు. ఇంకా మిగతా వస్తే కొంచెం ఐ లైక్ మా పిన్ని ఉంటుంది. మా పిన్ని చిన్నప్పటి నుంచి ఈ బ్యాంగిల్స్ చేయించడము, ఇయర్ రింగ్స్ చేయించడము, షీ లైక్స్ ఆల్ ఆఫ్ దట్. సో తనతో కూర్చొని అవి చేయడం నాకు ఇష్టం. సో అది చేస్తాను కాబట్టి అది రాశాను. బికాస్ దట్ ఈస్ అ ఫోర్టే. యూ హ్యావ్ టు సీ. వాళ్ళు ఖచ్చితంగా హాబీ మీద అడుగుతారండి. మీరు మాట్లాడగలిగేలా ఉండాలి, మీరు ఏదైనా చెప్పగలిగేలా ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు చెప్పలేకుండా ఉంటే బాగోదు. అటువంటి హాబీ ఏదైనా తీసుకుంటే బెటర్. మీరు ఒకవేళ ఇప్పుడు ఏం లేకపోయినా డెవలప్ చేసుకుంటే బెటర్. సో ఈ బ్యాంగిల్ మేకింగ్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కొంచెం యూనిక్ అనిపించాయి. దే డెఫినెట్లీ విల్ బీ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ విల్ హ్యావ్ మోర్ టు టాక్ అబౌట్ ఇట్. కాబట్టి అది రాశాను నేను. ఇంకోటి ఏంటంటే సెకండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. Because I believe that's going to be the next big revolution. And government కూడా దాని మీద చాలా, all governments, international governments are all working on it, all international companies are working on it. సో నేను దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకొని చూడడము, చదవడము, వాటివి డాక్యుమెంటరీస్ చూడడము అవి చేస్తుంటాను. సో ఐ మెన్షన్ దాట్ ఆల్సో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాకు చాలా అడిగారు ఇంటర్వ్యూలో కూడా. ఇవి రెండు రాశాను నేను. మీకు ఏవైతే యూ కెన్ టాక్ ఎట్ లెన్స్ అని అనిపిస్తుందో అది మెన్షన్ చేయడం బెటర్. అండ్ యూ హ్యావ్ జెన్యున్లీ షుడ్ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్. అక్కడ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ లాట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆన్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ ఫేక్ ఎనీథింగ్ రైట్ ఆన్ యువర్ ఫేస్ దే విల్ మేక్ ఇట్ అవుట్. సో మీకు ఆ జెన్యూన్ ఇంట్రెస్ట్, నాలెడ్జ్, కంటెంట్ తెలిసినప్పుడు ఆ హాబీ రాయడం బెటర్. నిజంగా ఏ హాబీ లేకపోతే పికప్ one hobby. Cycling is a very good thing health kuda. So pick that up and write it as a hobby. And you should know about it. Cycling ante enduku cycling cheyali, dani valla benefits enti, eppudu modalaindi, and next revolutions enti cycling lo, ivanni kuda teliyagalagali. మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? నాదైతే నాకు నచ్చింది. ఐ వాస్ హ్యాపీ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ మై ఇంటర్వ్యూ. మిమ్మల్ని ఏమడిగారో చెప్తారా వ్యూవర్స్ కోసం? సో నాకు ఇంటర్వ్యూలో ఫస్ట్ మాది సత్యవతి మేడం బోర్డ్ అనమాట నాది. అందులో వెళ్ళంగానే మేడం నన్ను ఏమేమి చదివావు అది డాఫ్ చదివారనమాట. చదివాక మరి ఏం చేస్తున్నావు, ఎప్పుడు వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్ ఇంతమంది ఆడు కోవిడ్ టైమ్స్లో దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్ అండ్ యూ క్విట్ యువర్ జాబ్ అండ్ ప్రిపేరింగ్ అని నేను చెప్పాను. ఒక 1-2 attempts ఐల్ గివ్ ఇట్ విత్ ఆల్ మై ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎవ్రీథింగ్. సో దెన్ అప్పుడు వదలకపోతే నేను జాబ్ తీసుకుంటానని చెప్పాను మ్యామ్కి. నెక్స్ట్ నేను ఎల్జిబిటీ కమ్యూనిటీ గురించి ఐ వర్క్డ్, అంటే వర్క్ కాదు, సమ్ కమ్యూనిటీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అవి చేశాను అనమాట. సో దాని మీద నన్ను క్వశ్చన్స్ అడిగారు. సెక్షన్స్ ఏంటి, జడ్జ్మెంట్స్ ఏంటి, నీ ఒపీనియన్ ఏంటి అవి అడిగారు. దెన్ అక్కడ నుంచి ఐపీసీకి వచ్చారు. బికాస్ సెక్షన్ 377 బిలాంగ్స్ టు దట్. సో ఐపీసీకి వచ్చాక ఐపీసీలో ఇంకా మిగిలిన రిడెండెంట్ సెక్షన్స్ ఏంటి అడిగారు. తర్వాత ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, ఎన్ఐటీస్, వీటి నుంచి జనాలు ఎందుకు ఎంప్లాయబుల్గా లేరు యాజ్ పర్ రిపోర్ట్స్, నీ ఒపీనియన్ ఏంటి అడిగారు. నా ఒపీనియన్ చెప్పాక నేనేమన్నానంటే కొంచెం ఇంటర్న్షిప్స్ అవి పెంచాలి బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల. అంటే సో మ్యామ్ 5 years చేయమంటావా మరి బీటెక్ అని అడిగారు. మా టైంలో 5 years ఉండేది, మళ్ళీ 5 years చేయమంటావా అంటే లేదు అన్నాను. దెన్ షీ ఆస్క్డ్ మీ ఫర్ రీజన్స్. సో ఐ గేవ్ ద సేమ్. అంటే 5 years వల్ల అగైన్ దేర్ ఆర్ సోషల్ ఇష్యూస్ ఆల్సో కదా, సేమ్ థింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది. 21కి కాకుండా 22కి బీటెక్ అవుతే అమ్మాయిలకి ఎంటెక్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి ఇష్యూస్ అవి చెప్పి అండ్ ఐ టోల్డ్ మ్యామ్ దట్ 4 years పెట్టుకొని, బట్ స్టూడెంట్స్కి చాలా ఖాళీ టైం ఉంటుంది, ఆ టైంలో ఇంటర్న్షిప్ కోసం పుష్ చేయాలని అలా. దెన్ మ్యామ్ సెడ్ ఓకే. నెక్స్ట్ 4 members ఉంటారు. ఎవ్రీ పర్సన్ విల్ పిక్ 1 thing అబౌట్
your detailed application form and ask questions. సో నెక్స్ట్ సార్ వచ్చేసి నన్ను సోషాలజీ గురించి అడిగారు అనమాట. రిలీజన్ అది ఇంపార్టెంటా కాదా, వై డూ యూ థింక్ రిలీజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అని అడిగారు. దాని తర్వాత సార్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలాగ వేరే సౌత్ స్టేట్స్లో వాటర్ ఇష్యూ ఎందుకు అగైన్ అండ్ అగైన్ ఇట్స్ కమింగ్ అప్ బిట్వీన్ ద స్టేట్స్, హౌ డూ యూ థింక్ ఇట్ షుడ్ గో సాల్వ్డ్, వే అహెడ్ ఏంటి అడిగారు. దాని తర్వాత ఆయన ఈ 2 క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. దాని తర్వాత మ్యామ్ అడిగారు. మ్యామ్ ఏంటి సోషల్ మీడియా మీద అడిగారు అనమాట. సోషల్ మీడియాకి గవర్నమెంట్కి అప్పుడు కోర్టులో కేసు అయింది కదండి ఆ విషయం మీద. సో సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలా చేయొద్దా అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నట్టు మీడియా ట్రయల్స్ అవుతుంటాయి, వాటి మీద అడిగారు. సో దాని తర్వాత షీ వాజ్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ పార్ట్. తర్వాత ఇంకో సార్ ఉన్నారు, ఆయనేమో కరప్షన్ కాదు రెడ్ టేపిజం, బ్యూరోక్రసీలో స్లోగా వెళ్తాయి అంటారు కదా చాలా ప్రాసెసెస్, అవి కట్ చేయాలంటే ఏం చేస్తావు ఇఫ్ యు ఆర్ వెన్ యూ బికమ్ అ బ్యూరోక్రాట్. దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పమన్నారు. తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, నీకేం అవగాహన ఉంది వాటి మీద, హౌ ఆర్ దే డూయింగ్ అని అడిగారు. నెక్స్ట్ లాస్ట్ సార్ ఉన్నారు, ఆయనేమో నా టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఆయన ఫస్ట్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అంటే ఫస్ట్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ గురించి అడిగారు. హౌ ఆర్ వి డూయింగ్, మనకి ఎనర్జీ సర్ప్లసా డెఫిసిటా, వేరే కంట్రీస్ నుంచి ఎటువంటి ఎనర్జీ ఆడిట్స్ నెట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనకి, అండ్ ఏ కంట్రీస్ నుంచి ఎటువంటి అంటే భూటాన్లో హైడ్రో మీద మనం ఇన్వెస్ట్ చేసాం, మయన్మార్లో ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అలా అవి క్వశ్చన్స్ అడిగారు. తర్వాత నేపాల్లో జియో థర్మల్ అని చెప్పాను. ఐ న్యూ ఇట్ విల్ గో ఫర్ అ క్వశ్చన్ కావాలని అడిగి చెప్పాను. ఆయన అప్పుడు జియో థర్మల్కి డిఫరెన్స్ అడిగారు. థర్మల్ ఎనర్జీ ఎలా వర్క్ చేస్తుంది, జియో థర్మల్ ఎనర్జీ ఎలా వర్క్ చేస్తుంది, వై డూ కాల్ ఇట్ జియో అంటే అది న్యాచురల్గా వచ్చే వేడి కాబట్టి ఎర్త్కి ఆ జియో థర్మల్ ఎనర్జీకి ఏంటి కనెక్షన్ అవి అడిగారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అడిగారు, విచ్ ఐ రోట్ యాజ్ అ హాబీ. సో సార్ ఆస్క్డ్ అబౌట్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫ్రమ్ ఏఐ, వాట్ డూ యూ థింక్ అన్నట్టు. ఇంకా తర్వాత అయిపోయింది. చైర్పర్సన్ మ్యామ్ యువర్ ఇంటర్వ్యూస్ ఓవర్ అన్నారు. బట్ ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, మనకి మన డాఫ్ మీద కంప్లీట్ అథారిటీ కంట్రోల్ ఉండాలి. యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఒక స్మితా మ్యామ్ అనుకుంటాను, ఆవిడది ఒకసారి స్పీచ్ విన్నాను అనమాట. సో షీ వాజ్ ఆస్క్డ్ టు స్పీక్ అబౌట్ లీడర్షిప్ ఆర్ సంథింగ్ ఎట్ ఉమెన్స్ డే. సో ఆవిడే ఫస్ట్ ఏమన్నారంటే, వెదర్ యూ బికమ్ అ గుడ్ లీడర్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లీడ్ యువర్ సెల్ఫ్. వన్స్ యూ లీడ్ యువర్ సెల్ఫ్ అంటే యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ డూ ఇట్. మీరు మిమ్మల్ని లీడ్ చేసుకుంటేనే మీరు మిగతా వాళ్ళని లీడ్ చేసుకోగలరు అన్నట్టు. సో సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఆల్సో. మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటేనే సొసైటీని ఏదన్నా అర్థం చేసుకుంటారు. మీకు మీ గురించి తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ అదర్ థింగ్స్. సో దట్ వాజ్ వెరీ షూర్. ఐ వాజ్ వెరీ షూర్ ఐ షుడ్ నో, ఐ షుడ్ నాట్ గో రాంగ్ ఇన్ దిస్. సో అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను కాబట్టి కష్టం అనిపించలేదు. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.